నిన్న మొన్న గోపాలపురంలో మైండింగ్ తవ్వడానికి ఒక పొక్లేన్ పంపించాను. అది ఆ పొక్లేన్ డ్రైవర్ని అడిగితే అది నాది ఎమ్మెల్యే గారు పంపించారు ఇక్కడ తవ్వడానికి అని చెబుతా ఉన్నాడు. అది అక్కడ కార్యకర్తలు అడ్డం తిరిగితే ఆ మెషిన్ ఎత్తుకొని పోయావు. ఇది నువ్వు చేసే అభివృద్ధి ఈ నియోజకవర్గంలో. కొలిపూడి గారు, నువ్వు తిరువూరులో తిరిగి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నావు. ఊరికి 4 షాపులు బెల్ట్ షాపులు పెట్టి నువ్వు ఒక్కొక్క షాపు దగ్గర ఎంత తీసుకున్నావో అది నీకు తెలుసు, ఆ ఇచ్చిన బ్యాందీ షాప్ ఓనర్లకే తెలుసు. ఈ కమిషన్లన్నీ ఆగినాయని అమాయకులటువంటి రాయల సుబ్బారావు మీదో లేకపోతే తిరువూరులో ఉన్నటువంటి దుబ్బా వెంకటేశ్వరరావు గారి మీదో పడతాం కాదు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు చేసే మంచి పని ఒకటన్నా ఉందో దీంట్లో? నువ్వు ఓన్లీ దమ్మీలే. నువ్వు వర్కులు ఇస్తావు, అందరికి ఆశ పెడతావు. ఏ పదానికి వెళ్ళా నువ్వే సర్పంచ్ అంటావు, నువ్వే కౌన్సిలర్ అంటావు. నీ వెనకమాలు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పార్టీ మొత్తం ఎక్కడుంది? పార్టీ మొత్తం ఎక్కడుంది? అది తెలుసుకొని మాట్లాడండి. నీకు ఏమీ ముట్ట చెప్పట్లేదని నేను దైవం లాంటి పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఇది నువ్వు పేకాట క్లబ్ అంటావా? నీకు నోరు ఎలా వచ్చింది ఎమ్మెల్యే గారు? ఇదే ఇతరపేట మండలం ఆఫీస్ లేకపోతే బయట కూర్చొని ప్రెస్ మీట్లు ఇచ్చాను. నీకు రావడానికి కూడా ఫ్యాన్ ఒప్పల. ఒకసారి వచ్చావు, బాగానే కడుతున్నావు. ఇది పేకాట క్లబ్బా? నేను పేకాట క్లబ్ అధ్యక్షుడు అని చెబుతున్నావు. నువ్వే అధ్యక్షుడివో నీకు తెలుసు. నీకుండా అవి చెప్పకూడదు. నేను ఆ అలవాట్ల మీద నువ్వు దానికి అధ్యక్షుడు అయితే బాగుండు. మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే చెప్పుకుంటా కూడా పక్క నియోజకవర్గాలకు వెళ్తుంటే సిక్కేస్తుంది. మీ ఎమ్మెల్యే ఏంటా 50 మాట మాడుతున్నావు, గంటకో మాట మాడుతున్నాని. మేము గంటల మనుషులే అని చెప్పాం. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అయ్యా కొలిపూడి గారు, మీరు పోయిన సంవత్సరం ఇదే నెలలో కోడి పందాలు జోదాలు ఆడనేమో అని చెప్పావు. నువ్వు చేసింది ఏమిటి? అన్ని బిర్లకి వెళ్ళావు. ఏం తెచ్చుకున్నావో నీకే తెలుసు. మీరు నా మీద ఈరోజు వాట్సాప్ల్లో స్టేటస్ల్లో పెట్టుకున్నావు. నేను కొండపురంలో పేకాట ఆడిస్తున్నానని నువ్వు వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటిలో పెట్టావు. అయ్యా కొలిపూడి గారు, మాకు ఆరాధ్య దైవం, మాకు ఈశాన్యం మీద ఉన్నటువంటి కొండపురం శివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. నేను దానికి పేకాట ఆడించినట్టుంటే నేను తడి బట్టలతో వస్తా. ఆ గుడి మెట్లెక్కి నువ్వు కూడా కింద స్నానం చేసి తడి బట్టలతో గుడి మెట్లెక్కి నువ్వు వచ్చి ప్రమాణం చేయి, నీకు ధైర్యం ఉంటే. అంతేగాని నువ్వేదో నా సామ్రాజ్యం మొత్తం ఆగిపోయిందని మా మీద నువ్వేది పడితే అది మాట్లాడుతున్నావు. లేకపోతే నువ్వు ఈరోజు నీ ఆరాధ్య దైవమైనటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్నావు. నువ్వు అక్కడ ప్రమాణం చేసినా నాకు ఇబ్బంది లేదు. నేను ఇక్కడ ప్రమాణం చేస్తా. నా ఆఫీసులో ఉంది షిరిడి సాయిబాబా బొమ్మ, నేను దాని మీద చేస్తా. నువ్వు అక్కడ చేయి. నేను పేకాట ఆడించినట్టుంటే నేను మండల పార్టీకి రాజీనామా చేస్తా. ఆడిపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలు. నువ్వు కొంతమందిని పోయిన శివరాత్రి ముందు 10 రోజుల ముందు నువ్వు శివాలయానికి వెళ్ళి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఒక అతని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఇంటికి పిలిపించుకొని నువ్వు పేకాట ఆడి నేను చూసుకుంటా, నాకేదో ఒకటి ముట్ట చెప్పండి, నాకు మీకు దండమండి, నేను ఎలాంటి అడిగి నేను ఇవ్వలేను అని కిందకు జారుకున్నాడు. నువ్వు చిన్న వైఎస్ఆర్ కొంతమంది కార్యకర్తలతో కలిసి
నువ్వు చేసే దందాలు ఈ నియోజక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు అభివృద్ధి అంటున్నావు, నువ్వు చేసే అభివృద్ధి కన్నా ఆ కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నావు. ఏ కాంట్రాక్టర్ కూడా తిరువూరు నియోజకవర్గానికి టెండర్ వేయడానికి కూడా భయపడుతున్నాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.